ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నేను ప్రభాకర్‌ని. ఇటు విధంగా దేవుడు మనల్ని కాచి కాపాడి మీరు నేను కలుసుకున్నటకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుడిని కనపరచాలి. మన మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే మనకి మనం కాపాడుకోలేం. మనకి మనల్ని మనం రక్షించుకోలేము. ఇది ఖచ్చితంగా నేనెప్పుడు నమ్ముతాను. అయితే మనం ఈరోజు ఒక విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే యోబు గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనలో చాలామంది దేవుడిని నమ్ముకున్నారు. అటు విధంగానే జీవిస్తున్నారు. అటు విధంగానే మన జీవితాన్ని లేదా క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది లేదా ఎటువంటి అస్వస్థత గాని లేదా ఎటువంటి నష్టం గాని కలిగినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, మనం ఆ విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేక విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశ్యంతో మాత్రమే నేను ఈ విషయాన్ని లేదా ఈ స ఈ ఈ సంగతిని తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మీకు మీ ముందుకు రావడం జరిగింది. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో మనకి మొదటి 2 సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు అని చెప్పేసి పార్ట్ 1 ఒకటండి. అదేవిధంగా దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు పార్ట్ 2 కేవలం యోబు గురించే మనం మాట్లాడటం జరుగుతుంది. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మొదటి అధ్యాయంలోనే ఉన్నాం మనం. ఇంకా పూర్తికెళ్ళలేదు. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడు. అదేవిధంగా యోబు ఏ విధంగా దేవుడి మీద ఆధారపడతా అనేక విషయాలు మనం దాంట్లో చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు పార్ట్ 1, అదేవిధంగా దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు పార్ట్ 2 అని చెప్పేసి మన ఛానల్‌లో హోమ్ పేజ్‌లో ఉంటాయండి. ఒకసారి మీరు చూడండి. అయితే నేను సమయం వృధా చేయకుండా మనం ఇందాక ఏదైతే విషయాలు చెప్పుకున్నామో మనం ఎప్పటి వరకు చెప్పుకున్నామంటే ఏదైతే పరలోకంలో సమావేశం జరిగినప్పుడు దేవుడు యోబు గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1 అధ్యాయము 8 వచనంలో దేవుడే చెప్తుంటాడు ఏంటంటే, నా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని చెప్పేసి సాతానుతో మాట్లాడటం జరుగుతుంది. అయితే సాతాను కూడా ఏం చెప్తాడంటే, ఆయన ఊరకే నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడా ఏంటండి? ఆయన ఆయనను దీవిస్తున్నావు గదా! ఆశీర్వదిస్తున్నావు గదా! ఆయన చేతి పని నువ్వు ఎంతగానో దీవిస్తున్నావు కాబట్టి ఆయనకి కలిసొస్తుంది. ఆయన ఆ విధంగా మంచిగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. నిన్ను గనపరుస్తున్నాడు. ఆయన ఆస్తి కూడా బహుగా విస్తరించింది కదా! అని జెప్పేసి సాతానుడు గూడా యోబు గురించి యేసుప్రభు వారితో చెప్పడం లేదా దేవుడితో చెప్పడం మనం అక్కడ చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు టాపికొచ్చేసి మనం మాట్లాడుకుందామండి. అదే యోబు గ్రంథము 1 అధ్యాయము ఒకవేళ 11వ వచనం గురించి నేను ఈరోజు టాపిక్ మాట్లాడుతాం. అయితే ఏంటంటే అక్కడ మనం ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. యోబు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. ఏంటంటే "నువ్వేదైనా చేసుకో, యోబు గురించి నాకు తెలుసు" అని చెప్పేసి ఒక నమ్మకాన్ని, ఒక ప్రగాఢ విశ్వాసాన్ని దేవుడు యోబు మీద వ్యక్తపరచడం మనం చూస్తాము. దాని గురించి మనం అనేక విషయాలు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పరీక్షా సమయం వచ్చింది. నిజంగా పరీక్ష సమయం వచ్చింది. దేవుడు ప్లస్ అపవాది వాళ్ళిద్దరూ ఒక ఆయన గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎవరు నెగ్గుతారు అని జెప్పేసి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని, ఎవరైతే మనము నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడూ లేడని జెప్పేసి మనం ఏ విధంగా అయితే చదువుకున్నామో, ఆయనకి ఓ పరీక్ష రావాలి. పరీక్షించాలి. ఆయన వ్యక్తిత్వాన్ని బయటికి తీయాలి. ఆయన క్రైస్తవ జీవితాన్ని బయటికి తీయాలి. ఆయన భక్తి జీవితాన్ని బయటపెట్టాలి. అసలు ఆయనలో ఉన్న దేవుని మీద ఆధారపడే లక్షణం గాని, దేవుని కోసం నిలబడే ఖచ్చితత్వం గాని ఏ విధంగా ఉందో అనేక విషయాలు తెలుసుకోవాలని దేవుడు యోబుకు ఏసిన కంచెను తీసివేసి అపవాదికి అప్పజెప్పడం కూడా మనం అక్కడ చూస్తాము. అయితే ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 1 అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. అయినను నీవు ఇప్పుడు ఈ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది. అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళెను. నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తులు లేదా దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల చుట్టూ దేవుడు కంచె వేస్తాడని
వాళ్ళ కలిగిన సమస్తం చుట్టూ, అతని కుటుంబం చుట్టూ ఏ విధంగా అయితే యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడో, యోబు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడో, అట్టి విధంగా ఎవరైతే యోబులా దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరి చుట్టూ కూడా కంచె వేస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఆ కంచె వేయటం వల్ల అపవాది లేదా శత్రువు అనేవాడు యోబుని ఏమీ చేయలేకపోయాడు. ఆ విధంగా మంచి జీవితాన్ని, మంచి భక్తి జీవితాన్ని జీవిస్తున్న లేదా గడుపుతున్న మంచి శుభ సందర్భంలో యోబు తన కుటుంబంతోటి ఎంతో సంతోషంతోటి, ఎంతో ఆనందంతో నివసిస్తున్న ఆ మంచి సమయంలో యోబుకి ఒక పరీక్షా సమయము వచ్చింది. అదేంటి? ఎలాగుందనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఏంటంటే యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యోబు కూడా దేవుడి మీద ఎంతగానో ఆధారపడ్డాడు. యోబు ఏ తప్పు చేయలేదు. యోబులో ఏ పాపము లేదు. యోబు దేవుడికి విరుద్ధంగా ఏమీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఒక పరీక్ష, కఠినమైన పరీక్ష అది. మామూలు పరీక్ష కాదు. మనం మాట్లాడుకున్నటువంటి పరీక్ష అయితే కాదు. ఖచ్చితంగా ఒక ఒక మనిషి తట్టుకోలేని పరీక్ష. ఒక మనిషి ఎప్పుడూ చూడని, ఎన్నడూ వినని ఒక పరీక్ష ఏదైతే ఉందో మనం యోబు గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అది పరీక్షని యోబుకు తెలుసో తెలీదో మనకు తెలీదు గానీ, అది నిజము కాదు, కేవలం పరీక్ష మాత్రమే అని చెప్పేసి అయినప్పటికీ కూడా యోబు తన భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టినట్టుగా మనం ఈ గ్రంథంలో మనం చూడం. ఎందుకంటే యోబు తనకున్న సహనాన్ని, తనకున్న దేవుని మీద నమ్మకాన్ని ఆ విధంగానే నిలబెట్టుకొని, ఆ విధంగానే ముందుకు వెళ్ళాడు. ఇంకొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. ఎందుకంటే అక్కడ యోబు గురించి ఆలోచన చేసినప్పుడు అది కేవలము ఒక రోజులోనో, లేదా 2 రోజుల్లోనో, లేదా ఒక నెలలోనే జరిగింది. ఆ విధంగానే బాధపడ్డాడు. లేదా కొంతకాలం మాత్రమే యోబుకి కష్టాలున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటే అది పొరపాటవుతదండి. ఎందుకంటే అక్కడ మనం సమయము చూసినట్లయితే అది కొన్ని రోజులు, వారాలు, నెలలు, ఒకవేళ అయితే సంవత్సరాలు కూడా అయ్యుండొచ్చు. కాబట్టి మన క్రైస్తవ జీవితాన్ని లేదా మన భక్తి జీవితంలో ఏవైనా పరీక్షలు, ఏవైనా బాధలు, ఏవైనా కష్టాలు, ఏవైనా ఇబ్బందులు, ఏవైనా ఇరుకులు వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టేసి మనుషులేదో అన్నారని చెప్పేసి, లేదా మనకేదో నష్టం వచ్చేస్తుందని చెప్పేసి మనం మన భక్తి జీవితాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకరోజు, 2 రోజులు లేదా కొన్ని రోజులు చూస్తాము గానీ, ఎక్కువ రోజులు అదే విధంగా ఉంటే మనలో ఉన్న సహనము కోల్పోయి, మనలో ఉన్న అటువంటి భక్తి జీవితాన్ని కోల్పోయి, మనకు మనం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి, మన జీవితాన్ని మనమే దేవునికి దూరంగా, మన ఇష్టానుసారంగా మనం దేవుని వైపు చూడకుండా, మనకు మనం ఏదో విధంగా ఏదో చెయ్యాలి, దేవుడు నిజంగా నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నమ్ముకుంటే నాకు ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరంగా నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు నా భక్తి జీవితాన్ని గడిపాను, ఇన్ని సంవత్సరాలు నేను నా కుటుంబం ఎంతగానో దేవుడి మీద ఆధారపడ్డాం, ఎంతో కానుకలు ఇచ్చాం, ఎన్నో ప్రార్థనలు చేసాం, ఎన్నో పాటలు పాడాం, ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఎంతగానో మాదిరిగా నేను నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఉంచాను. అయినప్పటికీ కూడా నాకిన్ని కష్టాలొచ్చినాయి. నాకిన్ని బాధలొచ్చినాయి. ఇయన్నీ ఎందుకొచ్చాయి? దేవుడు నిజంగా నా పక్షాన ఉంటే, నిజమైన దేవుడైతే ఇవన్నీ రాకుండా ఉంచాలి గదా! రాకుండా నన్ను చూసుకోవాలి గదా! ఆ విధంగా దేవుడు ఎలాగా చేస్తాడు? ఆ విధంగా దేవుడు నన్ను ఏ విధంగా వదిలిపెట్టేస్తాడు అని జెప్పేసి ఒక విధమైన ఆలోచన ఖచ్చితంగా వస్తది ఎవరికైనా సరే. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి యోబు అండి. నిజంగా యోబు గురించి మనం మాట్లాడినట్లయితే ఒక్క దినానే ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యోబు ఇప్పటి వరకు కూడా ఎంతో క్షేమంగా ఉన్నాడు. ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. ఎంతో మంచిగా, సమృద్ధిగా ఒక రాజులాగా ఎంతో పేరు ప్రఖ్యాతులతోటి ఎంతో ఘనతగా జీవించిన వ్యక్తి యోబు. దానికి గల ముఖ్య కారణం దేవుడు యోబును ఆశీర్వదించాడు.
దేవుడు యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తము చుట్టూ, తనకు కలిగిన ఆస్తి చుట్టూ, తనకి ఉన్న పనివారందరి చుట్టూ కూడా దేవుని కాపుదల, దేవుని భద్రత ఉండటం చేతనే అట్టి విధంగా క్షేమంగా, నెమ్మదిగా యోబు తన భక్తి జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి, తను ఎంతగానో అభివృద్ధి చెంది, ఎంతగానో దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ఎంతగానో మనందరికీ కూడా మాదిరిగా కనిపిస్తున్న వ్యక్తి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుడు యోబుని అపవాదికి లేదా సాతానుకి అప్పగించాడో, ఎప్పుడైతే సాతానుతోటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతనికి కలిగిన సమస్తము కూడా నీ వశమునున్నది. అతనికి మాత్రం ఏ హాని చేయొద్దు అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైతే దేవుడు తన కంచెను యోబు చుట్టూ లేదా యోబు కలిగిన సమస్తం చుట్టూ తీసివేసేసాడో, సాతానుడు అనేవాడు ఎంతగా రెచ్చిపోయాడు, సాతానుడు అనేవాడు ఎంతగా ప్రబలిపోయాడు, సాతానుడు అనేవాడు ఎంతగా పాడు చేశాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, కేవలం ఒక్క రోజులోనే, కేవలం ఒక్క నిమిషంలోనే, ఎందుకంటే అక్కడ వాళ్ళ పనివారు మాట్లాడుతూనే ఉంటారు, ఇంకొకడు వస్తాడు. అతను మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకొకడు వస్తుంటాడు. అలాగా కనీసం వ్యవధి కూడా లేని సందర్భంలో యోబు తన ఇంటి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఎంతో బాధ కలిగించే విషయాన్ని అతను ఉంటూ ఉంటాడు. మన మొట్టమొదటిగా చూసినట్లయితే మొట్టమొదటిగా చెప్తారేంటంటే, ఎద్దులు, గాడిదలు ఉన్నాయి. ఎద్దులు నాగలి దున్నుతున్నప్పుడు గాడిదలు వాటి సమీపంలో మేత మేస్తున్నాయి. శత్రువులు వచ్చారు, మన పనివారిని చంపేశారు, వాటిని తోలుకెళ్ళిపోయారు. ఆ మాట చెప్తూనే ఉండంగానే ఇంకొకడు వచ్చి ఏం చెప్తాడు, ఆకాశం నుంచి అగ్ని కురిసింది, ఆకాశం నుండి అగ్ని కురిసింది, కాబట్టి గొర్రెలన్నీ కాలిపోయినాయి, పనివారందరూ కూడా కాలిపోయారు. ఈ మాట చెప్పడానికి నేను ఒక్కడే బతికి నీ దగ్గరికి వచ్చానని చెప్పేసి యోబుతోటి చెప్పడం జరుగుతుంది. అదే మాట చెప్తున్నప్పుడు ఇంకొకడు వచ్చి మన ఒంటెలు పొలాల్లో మేస్తుండగా మన శత్రువులు గుంపులుగా వచ్చేసి మన ఒంటెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు, మన పనివారిని అందరినీ కూడా చంపేశారు. ఆ మాట చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలి మీ వద్దకు వచ్చానని చెప్పేసి ఆ మాటలు చెప్తున్నప్పుడు యోబు విస్మయం పొందాడు. యోబు ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఏం జరుగుతుందో యోబుకి అర్థం కావట్లా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకో గొప్ప విషయం, ఇంకొక చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, తన కుమారులు, కుమార్తెలు ఒక ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఒక అరణ్యంలోంచి సుడిగాలొచ్చి ఆ ఇంటి చుట్టూ తిరిగి ఆ ఇంటిని పడవేయటం వల్ల ఆ యవనస్తులైన పిల్లలందరూ కూడా ఆ ఇంట్లో పడి చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి దుర్వార్తలు, ఇటువంటి చెడ్డ విషయాలు, ఇటువంటి బాధ కలిగించే విషయాలు, ఇంతగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఇంతగా తనకంటూ ఉన్నవారందరినీ కూడా కోల్పోయిన అనేకమైన బాధలు ఒకేసారి యోబును దగ్గరికి వచ్చినప్పుడు యోబు పరిస్థితి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే యోబుకి అసలు ఏమీ అర్థం కావట్లా. ఏం జరుగుతుందో కూడా యోబుకు తెలియట్లేదు. కనీసం అర్థం చేసుకొని, బతిమలాడుకొని, ఆలోచించుకునేంత స్థాయి గానీ, అటువంటి అవకాశం గానీ, అటువంటి సమయం గానీ యోబు దగ్గర లేదు మనం ఆలోచన చేసినట్లయితే. ఎందుకంటే ఒక్కసారిగా సాతానుడనేవాడు తనకున్న అధికారాన్ని, తనకున్న లోకం మీద పట్టుని చూపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు నిజంగా మన పక్షాన లేకపోతే, ఒకవేళ దేవుడు నిజంగా మనతో లేకపోతే మన కుటుంబాల పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎంతగానో దేవుని నామాన్ని గనపరుస్తున్నాము, ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం కదా! నిజంగా దేవుడు మనకి ఇటువంటి పరీక్షలు పెట్టినప్పుడు, నిజంగా దేవుడు మనల్ని కూడా ఎవరికైనా సరే అలా యోబులాగా అప్పగించినప్పుడు, మనం ఏ విధంగా మన పరిస్థితిని మనం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి. సాతానుడనేవాడికి ఎంత అధికారం ఇయ్యబడింది, ఎంత అవకాశం వస్తే వాడు ఏదైనా చేయటానికి సమర్థుడు. కాబట్టి మనందరం కూడా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక కూడా, మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడవలసిన వారమే. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడవలసిన వారమే. మనం చూసినట్లయితే యోబు దగ్గర చాలా బంగారం ఉంది. యోబు దగ్గర చాలా ఆస్తి ఉంది. యోబు
ఒక విధమైన రాజు ఆ ప్రాంతంలో. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. మనం చూసినట్లయితే ఏమీ చేయలేకపోతున్నాడు. త తనకొచ్చిన నష్టాన్ని, తనకొచ్చిన బాధను అంచనా వేసుకోలేని పరిస్థితిలో యోబు ఉన్నట్టుగా మనం ఇప్పుడున్న వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి యోబుకి అటువంటి పరీక్ష వచ్చినప్పుడు యోబు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరందరూ కూడా, మనందరం కూడా, నేను కూడా ఒకసారి మనం జ్ఞానంతోటి ఆలోచించాలి. అటువంటి పరిస్థితి మనకొచ్చినప్పుడు మన మైండ్ ఏ విధంగా పనిచేస్తది? మనం ఏ విధంగా మనకు మాట్లాడతాం? మనకి ఏ విధంగా కోపమొచ్చేస్తది? మనకి ఏ విధంగా చిరాకొచ్చేస్తది? మనకి ఏ విధంగా ఒక విధమైన బాధతో కూడిన లేదా ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని వ్యక్తపరుస్తామనే విషయాలు మనమిక్కడ చూసి చాలా నేర్చుకోవచ్చు. మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే యోబు గురించి మనం అనేక విషయాలు చెప్తున్నాము. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏదైతే ఉందో అదే మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతది. అదే మనం చూసి ఆ విధంగా మనం దాన్ని తెలుసుకొని, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన ఆ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పశువులన్నీ కూడా యోబుకి కలిగిన ఆస్తి అంతా కూడా ఒక్కసారిగా పోయింది. యోబుకి కలిగిన ఆస్తి అంతా కూడా ఒక్కసారిగా పోయింది. అవన్నీ కూడా శత్రువుల పాలైపోయినాయి. మీరు ఇక్కడ ఇంకో విషయం ఆలోచించినట్లయితే ఆకాశం నుంచి అగ్ని కూడా కురిసిందంట. అగ్ని. అగ్ని కూడా కురిసి ఆ గొర్రెల్ని కాల్చేసింది. ఆ పనివారిని కూడా కాల్చేసింది. అంటే ఆ సాతానుడనేవాడు ఎంతగా పనిచేస్తున్నాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఆ సాతానుడనేవాడు ఏ విధంగా నాశనం చేయడానికైనా వాడు ఎంత పనైనా చేయడానికి వాడు సమర్థుడని జెప్పేసి మనం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకమంతయు కూడా వాడిదే. ఈ ప్రపంచం అంతయు కూడా వాడిదే. వాడి కుమారులు వాడు ఏ విధంగానే చేస్తాడు. వాడిని ఏ విధంగానైనా కాపాడతాడు. కానీ ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరినీ కూడా సాతానుడనేవాడు చూస్తున్నాడు. మీకు ఆల్రెడీ నేను దీనికన్నా ముందు చెప్పిన దాంట్లో చెప్పాను. యోబును దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో సాతానుడికి తెలుసు. యోబు దేవుడి మీద ఏ విధంగా ఆధారపడుతున్నాడో సాతానుడికి తెలుసు. యోబుకి దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ బంధాన్ని లేదా భక్తిని సాతానుడే దేవుడి దగ్గర చెప్పడం మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం చేస్తున్న భక్తిలో కూడా ఈ విషయాన్ని, ఈ కోణాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కోణాన్ని కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనల్ని ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మన శత్రువు అనేవాడు ఉన్నాడు. మనం తప్పు చేస్తే, లేదా మనం పాపం చేస్తే, లేదా మనం ఏ తప్పు చేయకపోయినా సరే, లేదా మనం ఏ పాపము చేయకపోయినా సరే, మనకు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని చిక్కుముళ్ళు అది ఏ విధంగానే రావచ్చవి. అది ఏ విధంగానే రావచ్చు. మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ విధంగానైనా రావచ్చు. కొంతమంది జీవితాల్లో కుటుంబ సభ్యుల ద్వారా వస్తాయి. కొంతమంది జీవితాల్లో భార్యల ద్వారా వస్తాయి. కొంతమంది జీవితాల్లో భర్తల ద్వారా వస్తాయి. కొంతమంది జీవితాల్లో పిల్లల ద్వారా వస్తాయి. కొంతమంది జీవితాల్లో తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా వస్తాయి. కొంతమంది జీవితాల్లో శత్రువుల ద్వారా వస్తాయి. ఏ విధంగా అయినా సరే అనేకమైన చర్యలు లేదా అనేకమైన ప్రశ్నలు లేదా అనేకమైన పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడతాము? ఏ విధంగా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోబును గురించి మీరు ఆలోచన చేసినట్లయితే ఇంత జరిగినప్పటికీ కూడా, ఇంత ఆస్తి పోయినప్పటికీ కూడా, అన్నీ జరిగినప్పటికీ కూడా మనం చూసినట్లయితే కేవలం యోబు ఒకసారి మీరు చూసినట్లయితే 20వ వచనంలో ఏమంటాడంటే 1:20 వచనంలో ఏం చెప్తాడంటే ఆయన, అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. దేవుడు నాకు తెలివిచ్చాడు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. నేను ఇవన్నీ కూడా సంపాదించాను. నా తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేవు కదా! ఒకసారి మీరు చూడండి. నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చితిని. దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా నాకు ఇయన్నీ ఇచ్చాడు. యెహోవాయే తీసుకున్నాడు. చూడండి. అంటే దేవుడు ఏ విధంగా అయితే యోబును ఆశీర్వదించాడు అని చెప్పేసి యోబు నమ్మాడో, ఏ విధంగా అయితే యోబుని దేవుడు
రక్షించాడని, ఆశీర్వదించాడని, కాపాడాడని, అతని ఆస్తిని వర్ధిల్లింపజేశాడని చెప్పేసి యోబు నమ్మాడో, అదే విధంగా ఇప్పుడు పోయినప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును కూడా యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు కనీసం అన్యాయం చేశాడని కూడా యోబు చెప్పలేదంటండి. దేవుడు అన్యాయం చేశాడు నాకు అని చెప్పేసి యోబు ఎక్కడా కూడా చెప్పలేదంట. ఎంత ఆస్తి పోయిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎంతమంది పిల్లలు చనిపోయారో ఒకసారి మీరందరూ ఆలోచన చేసుకోండి. ఏ విధంగా తనకున్న పేరు ప్రఖ్యాతలు, లేదా తనకున్న పరువు ప్రతిష్టలు, తనకున్న ఆ రాజుగా జీవించిన తన పరిస్థితి వట్టి మనిషిగా, అనేక మందిని కోల్పోయిన వాడిగా, అనేక ఆస్తిపాస్తులు పోయినవాడిగా ఉన్న యోబు గురించి యోబు తను ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో తన వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను పుట్టినది మొదలుకొని నేనేమీ తేలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చేత, దేవుడు నన్ను ఆశీర్వదించుట చేత నేను ఇవన్నీ సంపాదించుకున్నాను. అవన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా దేవుడు వాటన్నిటికీ కూడా తన కాపుదల, భద్రత తన చుట్టూ కంచె వేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటివరకు నా దగ్గర క్షేమంగా ఉన్నాయి. ఇప్పుడేం జరిగిందో నాకు తెలీదు గానీ, దేవుడు ఇచ్చినవన్నీ కూడా తీసేసుకున్నాడు. కాబట్టి ఆ దేవునికే స్తోత్రములు, స్తుతులు కలుగును గాక అని చెప్తున్నాడు తప్ప, దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు. ఏ పాపము చేయలేదు. కనీసం అన్యాయం చేశావు దేవా! నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను అనే మాట కూడా యోబు నోటెంబట రాలేదని చెప్పేసి మనం ఈ గ్రంథంలో చదువుతున్నాం. అదే మనమైతే ఏం చేస్తాం ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి. కొంచెం నష్టం వస్తే లేదా కొంచెం బాధొస్తే, వ్యవసాయం పండకపోతే, లేపోతే మనకున్న పశువుల్లో ఏదన్నా మనకి ఇబ్బందొస్తే, లేదా మనకున్న వ్యాపారంలో మనకేదైనా ఇబ్బందొస్తే, మనకున్న వాహనాల్లో ఏవన్నా యాక్సిడెంట్లయితే, లేదా మనం చేసే ఉద్యోగం పోతే, దేవుడు అన్యాయం చేశాడండి. నేనే పాపం చేయలేదండి. నేనే తప్పు చేయలేదండి. దేవుడు నాకు అన్యాయం చేశాడండి. దేవుడనేవాడు ఎక్కడున్నాడండి? ఓ దేవుడా ఎక్కడున్నావు నువ్వని జెప్పేసి అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. కానీ యోబు అక్కడ ఆ మాట అనటం జరగలేదు. ఎందుకంటే యోబు దేవుడినే నమ్మాడు. తనకున్నప్పుడు కూడా దేవుడినే నమ్మాడు. తనకేమీ లేనప్పుడు కూడా దేవుడినే నమ్మాడు. ఆ విధంగా దేవుడిని నమ్మడాన్నే దేవుడు యోబుని మళ్ళీ రెండంతలుగా ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేయటం జరిగింది. కాబట్టి యోబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యోబు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, యోబు తనకున్న కలిమిలో దేవుణ్ణి ఆ విధంగానే స్తుతించాడు. తనకున్న లేమిలో కూడా దేవుణ్ణి ఆ విధంగానే స్తుతించాడు. ఎంత మోడల్‌గా మనందరి కోసం ఉన్నాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమస్తము పోయినియి కదా! కన్న బిడ్డలు కూడా చనిపోయారండి. 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు. 10 మంది పిల్లలు. సమస్తము అందరూ చనిపోయారు. ఒకడు పోతే ఒకడు మిగిలాడని కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అలాగేమీ లేదు. అందరూ 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి అంత బాధలో కూడా దేవుడు దేవుణ్ణి యోబు ఏ విధంగా ఆరాధన చేస్తున్నాడు, అటువంటి మనస్సు యోబుకి ఏ విధంగా కలిగిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకుందాం. ఒకవేళ నిజంగా నువ్వు బాధల్లో ఉండొచ్చు. ఒకవేళ నిజంగా నువ్వు కష్టంలో ఉండొచ్చు. నిజంగా నీకున్న బాధలు నువ్వు పడుతున్నప్పుడు నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నీకొక సమయాన్నిచ్చాడు. దేవుడు నిన్ను ఒకనికి అప్పజెప్పాడు. కాబట్టి అది నువ్వు పొందాల్సిందే. అది నువ్వు జరిగించాల్సిందే. దాంట్లో నువ్వు నిలకడగా ఉండవలసిన వాడివే కానీ, నువ్వు దానిలో నుంచి తప్పిపోతే నీకు ఆశీర్వాదం రాదు. దేవున్ని నువ్వు మహిమపరచలేవు. దేవున్ని నువ్వు ఘనపరచలేవు. కాబట్టి యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మీరు ఆలోచన చేసినట్లయితే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడని చెప్పి మనం చెప్పుకున్నట్టుగానే,
ఎప్పుడైతే దేవుడు యోబును సాతానుకు అప్పజెప్పేసాడో తనకున్న కలిగిన సమస్తము కూడా పోయింది. తనకున్న పశువులు, తనకున్న పేరు ప్రఖ్యాతలు, తన కుటుంబం అంతా కూడా విడిచిపోయింది. ఐ మీన్ చచ్చిపోయారు. ఫ్యామిలీలో ఉన్న పిల్లలందరూ కూడా చనిపోయారు. ఓన్లీ తన భార్య, తను మాత్రమే మిగిలింది. ఎంతో దిగాలుగా, ఎంతో బాధతోటి ఉన్న కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా యోబు దేవుడి మీద ఆధారపడుతున్నాడు ఇప్పటికి కూడా. యోబు దేవుని మీదే నమ్మకం ఉంచాడు కాబట్టి, ఇంకా దేవుడే దేవుడు అని చెప్పేసి యోబు ఆ విధంగా దేవుని మీద ఆధారపడటం జరుగుతుంది. అది కొంతకాలం జరిగిందది. ఆ విధంగా దేవుడు యోబుని చేసినప్పటికీ కూడా, యోబు దేవుని విడిచిపెట్టకుండా దేవుని నామాన్నే ఆ విధంగానే ప్రార్థన చేస్తూ, కేవలం నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా! నేనేమైనా తప్పు చేస్తే దయతో నన్ను క్షమించు. అనేక మాటలు యోబు నోటెంబట వస్తున్నాయి గానీ, ఎందుకు ప్రభువా నాకంత అన్యాయం చేశావు? నేను ఏ తప్పు చేశాను? అని చెప్పేసి యోబు ఎప్పుడు కూడా దేవుని గురించి ఒక చెడ్డ మాట కూడా పలకలేదు అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకొని ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఆయన బట్టలు చింపుకుంటున్నాడు. తలంతా గొరిగించేసుకొని సాష్టాంగపడి ప్రార్థన చేసి దేవుని మీద ఇంకెక్కువగా దేవునితో గడుపుతూ ఉంటున్న సందర్భంలో మనం చూస్తున్నాం. అలాగైతే అయినప్పటికీ కూడా దేవుడిని దూషించలేదు కదా యోబు. అయినప్పటికీ కూడా దేవుని నుంచి యోబు దూరం కాలేదు కదా! అంత జరిగినప్పటికీ కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి మరలా సమయానికి ఇంకో సమావేశం జరుగుతుంది. మనం చూసినట్లయితే అదే యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరలా ఒక దినము తటస్థించింది మీటింగ్. ఒక సమావేశం జరగడానికి వచ్చింది. మరలా అపవాది అనేవాడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళటం మనం అక్కడ చూస్తాము. మరలా దేవుడు అడుగుతున్నాడు, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, "నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచూ వస్తున్నా" అని చెప్పేసి యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా ఇక్కడ ఈ మాట మీరు ఒకసారి వినాల్సిందిగా నేను చెప్తున్నానండి. ఒకసారి చూడండి. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, "నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడింకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా." దేవుడు చూడండి ఒకసారి యోబు గురించి ఇంకా మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇదే మాటలు మనము 1వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో కూడా మాట్లాడుకుంటాం. అందుకు యెహోవా, "నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడని చెప్పినప్పుడు దేవునితోటి సాతానుడు అనేవాడు మాట్లాడి, "నువ్వు అవన్నీ కూడా ఆశీర్వాదం కలగజేస్తున్నావు కాబట్టి యోబు ఆ విధంగా ఉన్నాడు. నాకు అప్పచెప్పు, నేను ఏ విధంగా చేస్తానో నిన్ను దూషిస్తాడని" చెప్పేసి దేవునితో మాట్లాడటం జరిగింది. ఆ విధంగా అప్పచెప్పినప్పటికీ కూడా యోబుకి అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక ఆస్తి నష్టము లేదా ప్రాణ నష్టము, తన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ కూడా యోబు ఏ విధంగా తన భక్తి జీవితాన్ని జీవించాలో, ఏ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడో 1వ అధ్యాయము 8వ వచనంలో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అదే దేవుడు మరలా 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ యోబు మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న పరిస్థితి యోబు దగ్గర ఇప్పుడు లేదు. అప్పుడు మనం చూసుకున్నట్లయితే యోబు మంచిగా అభివృద్ధి చెందిన కుటుంబంతోటి, పిల్లలతోటి, ఆస్తితోటి, అష్టైశ్వర్యాలతోటి మంచిగా ఉన్న కుటుంబం చిన్నాభిన్నమైపోయినప్పటికీ కూడా, పాడైపోయినప్పటికీ కూడా దేవుడు యోబు గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటగా యోబు ఏ విధంగా ఉన్నాడో, అన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యోబు ఉన్నాడో, ఏమీ లేనప్పుడు కూడా యోబు ఆ విధంగానే ఉన్నాడు. యోబు ఇప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దేవుడు మరలా సేమ్ స్టేట్మెంట్‌ని ఇవ్వడం జరుగుతుంది. "నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. నువ్వేదో చెప్పావు, ఏదో చేస్తావు అని చెప్పేసి యోబు ఏదో చేసేస్తాడు, నా నుంచి దూరం అయిపోతాడని చెప్పేసి నువ్వు చెప్పావు.
అయినా సరే నేను ఆ విధంగా నమ్మలేదు. నువ్వు చూసినట్లయితే అదే జరుగుతుంది గదా! అనవసరంగా నిష్కారణంగా యోబు ఏ తప్పు చేయనప్పటికీ కూడా నిష్కారణంగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతను ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని జెప్పేసి యోబు గురించి దేవుడు మరొకసారి, మరొకసారి ఇంకో సాక్ష్యాన్ని కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్నయితే నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలండి. మీరు గూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటగా యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడంటే దానికి ఒక కారణం ఉంది. యోబు నిజంగానే దేవుడి మీద ఆధారపడుతున్నాడు గాబట్టి, దేవుడు యోబుని ఆశీర్వదించాడు గాబట్టి, ఆ విధంగా మంచిగా చెప్పబడిందని జెప్పేసి మనందరం మాట్లాడుకోవచ్చు. కానీ రెండవసారి దేవుడు కూడా యోబు గురించి అదే సాక్ష్యాన్ని పలికాడంటే, అది యోబు గొప్పతనం మనం అక్కడ ఆలోచించినట్లయితే. ఎందుకంటే తనకు కలిగిన సమస్తము పోయినా సరే, తనకు కలిగిన ఆస్తి, తనకున్న పిల్లలు, తనకున్న పేరు ప్రఖ్యాతలు సమస్తము పోయినప్పటికీ కూడా, ఒక వట్టి మనుషుడిగా అయినప్పటికీ కూడా, యోబు దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు దేవుణ్ణి యోబు దూషించలేదు గాబట్టి, ఏ మాట అనలేదు గాబట్టి, తన క్యారెక్టర్‌ని ఆ విధంగా నిలబెట్టుకున్నాడు. తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. తన బాహ్య జీవితం మీరు ఆలోచించినట్లయితే, తన బాహ్య జీవితం అంటే ఏంటి? మన కన్నులతో చూచేది, ఏదైతే మనం వింటున్నామో ఇవన్నీ కూడా పాడైపోయి ఉండొచ్చు. తన ఆస్తి పోయుండొచ్చు మనం చూసినట్లయితే. అది మనకు కనపడట్లేదిప్పుడు. తన పిల్లలు చనిపోయి ఉంటారు. మనం చూసినట్లయితే వాళ్ళు మనకిక్కడ లేరు. భూమి మీద లేరు. తనకున్న పేరు ప్రఖ్యాతలు, తనకున్న ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా పోయినియి. అవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. లేవు గాబట్టి కనిపించట్లేదు. కానీ తన హృదయంలో, తన తలంపుల్లో, తన మనస్సుల్లో ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో అది మనకు కనిపించట్లేదు గానీ, అది నిజంగా దేవుడు చూస్తున్నాడు. నిజంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టే, ఆ మాట దేవుడు మరలా అదే అపవాదితోటి మన సాతానుడనేవాడు లేదా మన విరోధితోటి ఆ విధంగా దేవుడు మరలా రెండోసారి గూడా యోబు గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పడం మనం గ్రంథంలో చూస్తాం. అయితే వాడు ఇంకొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి గూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. అతను చూడండి దేవుడితో అతనేమంటున్నాడంటే అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుకొనుటకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును గదా! అవన్నీ పోయినియి ఓకే. ప్రాణముంది కదయ్యా! ఆరోగ్యముంది కదా! దేవుడు ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు. లేదా నేను సంపాదించుకుంటాను. దేవుడు నాకిస్తాడు అనే ఉద్దేశాన్ని అతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతను నిన్నేమి అనట్లేదు. నిన్నేమి ద్వేషించట్లేదు. కాబట్టి అతను అట్టి విధంగా నీ యందు నమ్మకంతోటి ఇంకా ముందుకెళ్తున్నాడు అని జెప్పేసి, ఆ విధంగా మరొకసారి దేవునితో మాట్లాడటం మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది. అంటే ఇంకొకసారి మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వేం జేస్తావంటే, అప్పుడు దేవుడేం జెప్తున్నాడంటే, ఇంకొకసారి నీవు నీ చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు. నిన్ను విడిచిపోవుననెను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు. అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దు అని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళిపోయి అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు ఒక విధమైన బాధగల కురుపులతో యోబును మొత్తిందంటండి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! యోబుకి ఉన్న ఆస్తి పాడైపోవడానికి లేదా తనకు పోవడానికి మొత్తం గల కారణం సాతానుడు. మొత్తానికి గల కారణం సాతానుడు. తన ఒంటెలు పోయినియి. శత్రువులొచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆకాశం నుంచి అగ్ని కురిసింది. గొర్రెలు వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా కాలిపోయినియి. అదేవిధంగా పెద్ద సుడిగాలొచ్చింది. ఆ ఇంటి చుట్టూ తిరిగి ఆ ఇల్లు పడేసింది. దాంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబుకి ఒక వ్యాధి కూడా కలగజేసిన వాడుగా సాతానుడిని మనం ఇక్కడ చూస్తాం. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడంట. మీరు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అతనికి జరిగిన ఆస్తి నష్టము లేదా అతనికి జరిగిన
పిల్లలతోటి ఒక కుటుంబంతోటి తను గడిపిన క్షణాలు ఇవన్నీ కూడా అతను గుర్తు చేసుకొని, ఆ విధంగా తను బాధపడుతున్నాడు. ఇప్పుడు మరలా ఏం జరిగిందంటే, అతనికి ఒక భయంకరమైన వ్యాధి, ఒక భయంకరమైన వ్యాధి బాధగల కురుపులతోటంటండి. ఒక బాధగల కురుపులతోటి తన శరీరం అంతయు కూడా కనీసం ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గల బాధగల కురుపులతో యోబును మొత్తిందంటండి సాతానుడనేవాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుడనేవాడు మనకొచ్చే వ్యాధులు గల కారణం కూడా వాడ వాడవుతాడు. మనకొచ్చే బాధలు గల కారణం గూడా వాడవుతాడు. దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు లేనప్పుడు, దేవుడు మనల్ని మనం దేవుడిని విడిచిపెట్టేసినప్పుడు, దేవుని పక్షాన మనం లేనప్పుడు సాతానుడనేవాడు ఏదైనా చేస్తాడు. సాతానుడనేవాడు ఏదైనా చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్టయితే యోబుని చూస్తున్నాం గదా! మొట్టమొదటిగా ఏం చేశాడంటే, అతనికున్న ఆస్తి అంతా పోయింది. అతనికున్న సమస్తము పోయింది. తర్వాత ఏం చేశాడంటే, తన పిల్లల్ని కూడా ఆ విధంగా ఆయనకి దూరం చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే యోబుకు కూడా ఒక భయంకరమైన ఒక కుష్టు వ్యాధి లాంటి వ్యాధి సంభవించి, అతని పరిస్థితి ఇంకా దిగజారి అప్పటి వరకు కూడా యోబును ఆ విధంగా సాతాను యోబును ఆ విధంగా దేవుడు ఒక పరీక్షలో పెట్టి ఆ విధంగా పరీక్షించడం జరుగుతుంది. ఆ విషయం యోబుకు తెలీదు గానీ, ఏదో పొందుకుంటాననే ఉద్దేశంతోటి యోబుని అక్కడ మనం చూడట్లేదు గానీ, తనకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. తనకున్న భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఏ విధంగానైనా సరే దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎప్పుడైనా సరే దేవుడు నాకు మేలు చేస్తాడు. నేనే తప్పు చేయలేదు. కాబట్టి ఈ విధంగా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అయినప్పటికీ కూడా నేను దేవుని మీద ఆధారపడతాను అని జెప్పేసి ఆ విధంగా తను బాధపడుతూ కూడా దేవుని నామానికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో తన కుటుంబం నుంచి కూడా మనం చూసినట్లయితే యోబుకు ఎంతో ఆస్తి నష్టం జరిగింది. యోబుకి ఎంతో వ్యాధి కలిగింది. కానీ తన భార్య ఉంది గానీ ఆమెకి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆమెకి ఎటువంటి వ్యాధి కూడా కలగలేదు. కానీ ఆమె కూడా తన భర్తకి కలిగిన బాధను బట్టి, తన పిల్లలు చనిపోయిన దాన్ని బట్టి, తనకు పోయిన ఆస్తిని బట్టి తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఎంతో మంచిగా ఉన్నప్పుడు భర్తతో పాటు తను కూడా దేవుని నామాన్ని స్తుతించింది. ఎంతో భక్తిగా ఉన్నప్పుడు లేదా ఎంతో ఆస్తి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినట్టుగా ఒక నామకార్థ క్రైస్తవురాలిగా మంచిగా ఉన్నప్పుడు తను ఎంతగానో దేవుని నామాన్ని ఘనపరిచింది. కానీ అన్నీ పోయిన తర్వాత తను కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ విధంగా ఆ పరీక్షలో తను ముందుకు వెళ్ళలేకపోయింది. తను నెగ్గలేకపోయింది. ఎందుకంటే ఆమె కూడా యోబుకి ఒక హాని కలిగించే విధంగా ఒక విధమైన బాధ చేత ఆ విధంగా యోబుని బాధ పెట్టే మాటలు మాట్లాడి యోబుని ఎంతగానో బాధపరచడం అక్కడ మనం చూస్తాం. మనం చూసినట్లయితే అతని భార్య వచ్చి, "నీవు ఇంకను యథార్థతను వదలకిందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను." ఏమంటుందండి? సొంత భార్యే ఎంతగానో మంచిగా ఉన్నప్పుడు, ఎంతగానో సుఖపడినప్పుడు, ఎంతగానో ఆస్తి, ఎంతగానో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు యోబు పక్క నుండి తనకున్న దాంట్లో సగం పొందింది. కానీ ఇప్పుడు యోబు బాధపడుతుంటే యోబును బలపరచాల్సింది పోయి, యోబును ఆ మాట ఈ మాట చెప్పి దేవుని దగ్గరికి నడిపించాల్సింది పోయి, లేదా యోబుకి సహాయకురాలిగా ఉండాల్సింది పోయి, ఇంకా ఎంతకాలం ఈ విధంగా నువ్వు దేవుడు, దేవుడు అని చెప్పేసి అంటావయ్యా? ఎందుకు ఇంకా నువ్వు దేవుడు అని చెప్పేసి, ఆ మంచితనం అని చెప్పి, ఆ భక్తని, ఎందుకు యథార్థతగా అలా ఉంటానని చెప్పేసి, ఎందుకు నీవు ఇంకా దేవుని మీద ఆధారపడతావు? ఇంకా మనం దేవుని మీద ఆధారపడం మనం ఏం చేస్తాం? మనకేం మిగిలిందా ఇక్కడ? అంతా పోయింది గదా! మన పిల్లలు పోయారు గదా! మన ఆస్తి పోయింది గదా! మనకున్న పేరు ప్రఖ్యాతులు పోయినాయి గదా! ఎందుకు నువ్వు ఇవన్నీ సంపాదించాను దేవుడి వల్ల అని చెప్పావు గదా! దేవుడు ఇవన్నీ తీసేసుకున్నాడు గదా! ఉపయోగం ఏముంది?
ఎందుకు నువ్వు ఇంకా ఈ విధంగా చేస్తున్నావు? నీకొచ్చిన మరణ వేదన నేను చూడలేకపోతున్నాను. నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. దేవుని దూషించి చచ్చిపో అని చెప్పేసి ఒక భయంకరమైన ఒక గుండె పగిలిపోయే ఒక మాటను తన భార్య ఆ విధంగా యోబుతో మాట్లాడటం మనం అక్కడ చూస్తున్నాం. కానీ అప్పటికి కూడా యోబుకి ఎటువంటి కోపం రావట్లా. మీరు గమనించినట్లయితే. అప్పటికి కూడా యోబుకి ఎటువంటి కోపం రావట్లేదు. అప్పుడు కూడా దేవుడిని యోబు ఏమీ అనట్లా. దేవుడా! ఏంటయ్యా నాకీ పరిస్థితి అనే ఆలోచన కూడా యోబు మనసులో రావట్లా. అటువంటి మనస్సు మనకొస్తదండి ఎవరికైనా సరే. ఆ విధంగా అసలు మనం ఆలోచన చేయగలుగుతామా? అటువంటి మనసులో అటువంటి మనసు మనకు కనీసం 1% అన్నా మనలో వస్తదా అని జెప్పేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితి మనం ఆలోచించినప్పుడు, ఆ పరిస్థితి మనం ఊహించుకున్నప్పుడు ఎందుకు నువ్వు బతుకుతున్నావు? ఎందుకు నువ్వింకా దేవుని మీద ఆధారపడుతున్నావు? ఏం చేయడానికి మనం ఇంకా బతికుండాలి? ఏం చూడాలి ఇవన్నీ మనం చూసి ఏం చేయాలి? ఎందుకు నువ్వు ఆ విధంగా మళ్ళా ఉన్నావు? నీ పరిస్థితేంటి? నీ ఆరోగ్యం పాడైపోయింది గదా! చిల్ల పెంకులతోటి చర్మాన్ని ఇలా గోకుతున్నప్పుడు, ఆ చిల్ల పెంకులతోటి చర్మము ముక్కలు ముక్కలుగా బయటకొచ్చేస్తుందంటండి. నిజం. ఎందుకంటే అటువంటి భయంకరమైన బాధను, అటువంటి భయంకరమైన స్థితిని మనం ఊహించుకోవాలన్నా కూడా ఊహించుకోలేము. ఎందుకంటే అటువంటి స్థాయికి యోబొచ్చేసాడు. అటువంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు మనం ఆలోచన చేసినట్లయితే. ఎందుకంటే దేవుడు యోబును చివరి వరకు కూడా పరీక్షిస్తున్నాడు. యోబును దేవుడు చివరి వరకు కూడా పరీక్షిస్తున్నాడు. ఎందుకని యోబును దేవుడు చివరి వరకు పరీక్షించాడంటే యోబు గురించి దేవుడికి తెలుసు. ఎందుకంటే యోబు గురించి దేవుడికి తెలుసు. యోబుకున్న మనసులో కనీసం మనకు 1% మనసైనా ఉందండి. మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనకు కొంచెం నష్టం వస్తే, మనకు కొంచెం బాధొస్తే, మన పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మనకేదన్నా సరే జరిగితే ప్రతిదానికి కూడా మనం దేవుని మీద నిందేస్తాం. దేవుడా ఎక్కడున్నావయ్యా నువ్వు? నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను గదా! ఎంతగానో డబ్బులిస్తున్నాను గదా! ఎందుకయ్యా నువ్వు ఈ విధంగా నన్ను చేశావు? నన్నెందుకయ్యా విడిచిపెట్టేశావు? అని జెప్పేసి అనేక మాటలు మనం దేవుని మీద అనేక నిందలు మోపి మీరు గమనించినట్లయితే దేవుని మీద అనేక నిందలు మోపి దేవునికి మనం దూరం అయిపోతాం. నిజంగా జరుగుతదిది. నేను కూడా అంతే. మీకందరికీ చెప్తున్నాను గదా! నేను కూడా అంతే. అంత ఓపిక, అంత సహనము, అంత నమ్మకము మనలో లేదండి ఖచ్చితంగా. మనలో లేదు. అది మనం తెలుసుకోవాలి. అది మనం పొందుకోవాలి ఇప్పటికైనా సరే. ఎందుకు ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు రాపించాడంటే, దేవుడు యోబుని ఎంతవరకు కూడా పరీక్షించాడో మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఆస్తి పోతే పోయింది గదా! ఆరోగ్యం కూడా పోయింది. ఆరోగ్యం పోవడం అంటే మామూలుగా ఆరోగ్యం పోవడం గాదండి. ఒక భయంకరమైన వ్యాధి. ఒక భయంకరమైన కుష్టు వ్యాధి అది. మీరు గమనించినట్లయితే ఒక కుష్టు వ్యాధి అది. కుష్టు వ్యాధి మనం చూసుండలేదు నాకు తెలిసి. మనం వేరే చోట చూడటం తప్ప లైవ్‌లో మనం ఎప్పుడు చూసుండం. అటువంటి భయంకరమైన వ్యాధి చేత అపవాదనేవాడు ఆ యోబును ముట్టాడు. నిరీక్షణకు ఆధారం ఏది కూడా యోబుకు లేదు. అసలు ఎవరి దగ్గరికెళ్ళాలి? ఎవరిని బతిమలాడాలి? ఎవరి దగ్గరికెళ్ళి సహాయం పొందాలి? ఎవరితో తన బాధ చెప్పుకోవాలి? ఇది గమనించినట్లయితే ఎవరితో తన బాధ చెప్పుకోవాలో కూడా యోబుకి తెలియట్లే. ఎందుకంటే తన కుటుంబం తనను విడిచిపెట్టేసింది. తన దగ్గరికొచ్చేవాళ్ళు ఎవరూ లేరు. తననెవరో లెక్క చేయట్లేదు. తననెవరో పట్టించుకోవట్లేదు. భార్య కూడా "నువ్వు చచ్చిపోవయ్యా! ఎందుకు బతుకుంటావు?" అని చెప్పేసి భార్య మాట్లాడటం జరుగుతుంది. స్నేహితులు కూడా వచ్చి "నువ్వేదో తప్పు చేశావు. లేకపోతే దేవుడు నిన్ను ఈ విధంగా చేయడు" అని చెప్పి అనేకమైన వాదోపవాదాలు అక్కడ జరగటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా యోబు నోటెంబట దేవుని దూషించే మాట ఏది కూడా రాలేదు. దేవుడు యోబుని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో యోబుకు తెలుసు కదా! కాబట్టి ఆ విధంగా ఆ నమ్మకంతోటి యోబు ఉన్నాడో మనకు తెలీదు గానీ,
తను ఏ విధంగా అయితే దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ విధంగానే ఉన్నాడు. తనకున్న లేమిలో ఆ విధంగానే ఉన్నాడు. తనకున్న కలిమిలో కూడా ఆ విధంగానే ఉన్నాడు. కాబట్టి మనం యోబుని చూసి అనేక విషయాలు నేర్చుకోవాలండి మనం ఖచ్చితంగా. అనేక విషయాలు నేర్చుకోవాలి. మీరు చూసినట్లయితే యోబు ఏ విధంగా అంత పరీక్షా సమయంలో కూడా అంత ఓపికతోటి ఉన్నాడో, అంత సహనంతో ఉన్నాడో, అంత బాధపడుతూ కూడా ఎవరిని ఎటువంటి మాట అనకుండా అందరికీ సర్ది చెప్తున్నాడు గదా! అందరిని కూడా సముదాయిస్తున్నాడు చూసారా? అది గొప్పతనం అండి. మీరు చూసినట్లయితే అది గొప్పతనం. ఆ మనసు అసలు మనందరికీ ఉందా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి. నాకుందా? మీకుందా? అటువంటి గొప్ప లక్షణాన్ని మనం అలవర్చుకున్నామా? మన జీవితానికి మనం ఏ విధంగా మనం దాన్ని తీసుకోవాలి? ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే యోబును మనం గమనించినట్లయితే యోబు చివరి క్షణం వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా అనేక విషయాలు మనకిక్కడ యోబు వాళ్ళ స్నేహితులతో మాట్లాడటం జరుగుతుంది. అయితే యోబు చివరగా ఒకటే మాట చెప్తున్నాడు. మీరు చూసినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయంలో నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. ఒకవేళ నేను మరణించినా సరే, ఒకవేళ నేను చనిపోయినా సరే, నేను నా దేవుడిని చూస్తాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నేను ఏ పాపము చేయలేదు. కాబట్టి ఆ విషయం నేను ఎరుగుదును కాబట్టి, నేను ఆ విషయాన్ని నమ్ముతున్నాను కాబట్టి, నా విమోచకుడు సజీవుడు అనే విషయం నాకు తెలుసు కాబట్టి, మీరందరూ ఏదైనా అనుకోండి, ఏదైనా చేయండి. నేనేం చేశానో, నేనేం చేయలేదో నాకు దేవుడికే తెలుసు. నాలో ఏ తప్పు లేదు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను శ్రమకు అప్పగించాడు కాబట్టి, ఆ శ్రమను నేను అనుభవిస్తాను. ఆయన కోసమే నేను ఎదురు చూస్తాను అని చెప్పి యోబు మాట్లాడటం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి యోబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న నష్టాలు, మనకున్న అనారోగ్యాలు, మనకున్న అప్పులు ఇవన్నీ కూడా ఏ మూలకొస్తాయండి? ఇంకో విషయం మీకు చెప్పమంటారా అసల? ఇంకో విషయం మీకు చెప్పమంటారా? నిజంగా యోబు గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ దేవుడు యోబుని పరీక్షించాడు, పరీక్షించాడు, పరీక్షించాడు అని చెప్తున్నాం గదా! అసలు మనం పరీక్షలో ఉన్నా అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అయ్యా బాబు! దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షలో ఉన్నావు. నువ్వు పరీక్షలో ఉన్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు దేవుడిని దూషణ చేయకు. నీ కుటుంబానికి మాదిరిగా ఉండు. నీ కుటుంబాన్ని మంచిగా పెంచుకో. నీ పిల్లల్ని మంచిగా పెంచుకో. నీ భార్యతో మంచిగా మాట్లాడు. అనేక విషయాలు మనం మన పాస్టర్ గారు గాని, ఎవరైనా సరే చెప్పినప్పుడు మనం తీసుకుంటామా అసల? అసలు ఆ మాట మనం యాక్సెప్ట్ చేస్తామా? అసలు ఆ మాట మనం అంగీకారం చేస్తామా? అంగీకరిస్తామా? దాన్నసలు మనం నమ్ముతామా? ఏయ్! దేవుడు పరీక్షిస్తే ఇయన్నీ ఎందుకయ్యా నాకు? ఏదో ఆశీర్వాదం వస్తదని చెప్పేసి నేను దేవుడిని నమ్ముకున్నాను. బాప్తీసం తీసుకున్నాను. ఆళ్ళీళ్ళు చెప్పారని చెప్పేసి నేను దేవుని దగ్గరికొచ్చాను. అనవసరంగా తప్పు చేశాను. ఇవన్నీ నాకెందుకు? నేను నా జీవితాన్ని నేను జీవిస్తాను. హ్యాపీగా నేను జీవిస్తాను. లోకంలో కలిసిపోతాను. అనేక మంది సింపుల్‌గా ఆ మాట చెప్పేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యోబు దేవుడు ఎంతగా యోబును పరీక్షించాడో, యోబు ఏ విధంగా అయితే దేవుని మాటను లేదా దేవుని మీద ఆధారపడడాన్ని ఏ విధంగా నమ్మాడో, అదే యోబు గురించి గొప్పగా మాట్లాడుకునేటట్టుగా మనం ఈ రోజున చేస్తుందండి. నిజంగా మన గురించి ఎవరైనా సరే ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా మన జీవితంలో మనం ఎప్పుడన్నా వినగలుగుతామా? మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి మీరందరూ కూడా ఒక ఆలోచన చేసుకోండి. ఎందుకంటే యోబుని చివరి వరకు కూడా పరీక్షించిన దేవుడే మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గామనుకోండి, మనకి కిరీటం వస్తది. మనకి కిరీటం వస్తది. మనకి ఒక బహుమతి ఇస్తాడు దేవుడు. మనకు ఆశీర్వాదిస్తాడు. రెండంతల ఆశీర్వాదం అండి. అంతకుముందు నీకున్న దానికన్నా ఎక్కువ ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఎక్కువ బహుమతి దేవుడు ఇస్తాడు. నీ గురించి ఆయనే సాక్ష్యం చెప్తాడు. కానీ మనం అప్పటి వరకు నిలబడతామా? మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామా? మనం ఏ విధంగా ఆ విధంగా నిలబడగలుగుతాము అనేది నీ మీద, నా మీద, మన వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడి ఈ విధంగా ఉంటది. కాబట్టి మనకున్న కష్టాల్లో, మనకున్న బాధల్లో, మనకున్న ఆస్తిలో, మనకున్న సంతోషంలో ప్రతి విషయంలో కూడా మనం యోబును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే
ఈరోజు నువ్వు మంచిగా ఉండొచ్చు. ఈరోజు నువ్వు సుఖపడుతుండొచ్చు. ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా నీ జీవితాన్ని నువ్వు అనిపిస్తూ ఉండొచ్చు. ఏదో ఒక రోజు, ఏదో ఒక పరీక్ష నీ కుటుంబంలో నీకొస్తది. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఒక పరీక్షను దేవుడు పంపిస్తాడు. నీకోసం అది. ఆ పరీక్షను నెగ్గిన రోజున, నువ్వు దేవుని వైపు నిలబడిన రోజున, నీ గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని చెప్తాడు. నువ్వు నిలబడలేదా? నీ జీవితం అక్కడితోటి అయిపోతది. నీ సాక్ష్యం అక్కడితోటి అయిపోతది. పలానా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారురా బాబు! కొంతకాలం ఎళ్లారు. తర్వాత వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది. లేదా కుటుంబంలో కలహాలొచ్చినియి. లేదా కుటుంబంలో ఎవరో చనిపోయారు. లేదా ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి వాళ్ళు దేవుడిని విడిచిపెట్టేశారు. లోకంలో కలిసిపోయారు. అనే సాక్ష్యాన్ని చాలామంది పొందుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గురించి ఆలోచన చేసినట్లయితే, యోబు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, యోబు నోటి నుంచి ఏ ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి బైబిల్‌లో రాయబడటం జరిగింది. కాబట్టి యోబుని దేవుడు మరలా ఆశీర్వదించాడు. యోబును మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు. మరలా భార్యనిచ్చాడు. మరలా పిల్లల్నిచ్చాడు. మరలా ఆస్తినిచ్చాడు. మరలా ఘనతనిచ్చాడు. తర్వాత మరలా జీవితాన్నిచ్చాడు. మనం చూసినట్టయితే దేవుడు యోబుకి మరలా అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను చూసి 4 తరాలు చూసి తన జీవితాన్ని ముగించాడు. ఆ విధంగా యోబు జీవితం అనేది మనందరి కోసం రాయబడింది. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ క్రైస్తవ జీవితంలో నష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ క్రైస్తవ జీవితంలో నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్న వాడివైతే నీకు అనారోగ్యం వస్తది. నీ కుటుంబానికి వస్తది. నువ్వు నిలబడిన రోజున దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను దీవిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులకు మాదిరిగా నిన్ను నిలబెడతాడు. అప్పటి వరకు నువ్వు నిలబడు. దేవుని పట్టుకొని, దేవుని చేయిని పట్టుకొని, ఏ విధంగా అయితే యోబు దేవుని మీద ఆధారపడ్డాడో, ఏ విధంగా అయితే యోబు దేవుని నమ్మాడో, ఆ స్థానంలోకి మనం వచ్చినప్పుడు యోబుని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో, మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే ఆశీర్వదిస్తాడు. ఆ విధంగానే మనల్ని కూడా దేవుడు ఏ విధంగా అయితే యోబు చుట్టూ కంచె వేసి తీసాడో, అదే విధంగా మరలా కంచె వేశాడు. అదేవిధంగా మన చుట్టూ కూడా తను కంచె వేస్తాడు. మన కుటుంబం చుట్టూ, మనకెళ్ళిన సమస్తం చుట్టూ కూడా కంచె వేస్తాడు. దేవుని విడిచిపెట్టకుండా ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి. యోబు గురించి ఆలోచన చేయండి. యోబు గురించి ఒకసారి మీరు ఊహించుకోండి. యోబు జీవితాన్ని మీరు ఒకసారి తలంచుకోండి. ఎందుకంటే యోబుకొచ్చిన కష్టం మన ఎవ్వరికీ రాలేదు. కష్టాలు వచ్చుండొచ్చు గానీ, అంత మాత్రం కష్టం ఎవరికీ రాలేదు. అంత విపరీతమైన బాధ కలిగిన రోగం ఎవరికీ రాలేదు. కాబట్టి మీరు, నేను కూడా మన జీవితంలో మనకున్న బాధల్లో, మనకున్న సంతోషంలో, మనకున్న కష్టాల్లో, మనకున్న సుఖాల్లో మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నాం, ఏ విధంగా దేవున్ని నమ్ముకుంటున్నాము, ఏ విధంగా దేవున్ని ఘనపరుస్తున్నాము, మన నోటమ్మట దేవునికి వచ్చే సాక్ష్యం ఏంటి? అనేక విషయాలు మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ విధంగా మనందరం కూడా జీవించాలి కాబట్టి అనేక విషయాలు దేవుడు మన కోసం రాపించి ఉంచాడు. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనికన్నా ముందు నేను 2 విషయాలు మాట్లాడడం జరిగింది యోబు గురించి. దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు పార్ట్ 1 జరిగింది. అదేవిధంగా దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు పార్ట్ 2 జరిగింది. ఇది చివరి అంశంగా మనం మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ఉద్దేశం నాకుంది. అప్పటి వరకు దేవుడు మనకి ఎటువంటి ఉద్దేశాన్ని ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి అప్పటి వరకు కూడా దేవుని కాపుదల భద్రత మనందరికీ ఉండాలని ఆశపడుతూ అందరికీ కూడా వందనాలండి.